ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. యేసు ప్రభు అంటే దేవుడు కాబట్టి పరిశుద్ధంగా జీవించాడు. మనం మనుషులం, చుట్టుపక్కల ఉన్న శోధనలకి మనం ఎలా పరిశుద్ధంగా జీవించగలం అన్న ప్రశ్న చాలామందికి రావచ్చు. యేసు ప్రభు దేవుడు అన్న విషయం ఎంత నిజమో ఆయన మనుష్యుడు అనేది కూడా అంతే నిజం. ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. మనలాగే ఆయనకి శోధనలు ఉన్నాయి, మనలాగే ఆయనకి శ్రమ వచ్చింది, మనలాగే ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, మనలాగే ఆయన ఏడ్చాడు, మనలాగే ఆయన సంతోషపడ్డాడు. మనిషిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. అయితే మనిషిగా ఆయన జీవించినప్పుడు మనం కూడా జీవించగలమన్న విషయాన్ని బట్టే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను పోలి నడుచుకోండి అని. మనం చేయలేని ఆజ్ఞని దేవుడు మనకి ఎప్పుడు ఇవ్వలేడు. ఇది మనం చేయగలిగిన ఆజ్ఞే కాబట్టి ఆయన మనకి ఇచ్చాడు, నన్ను పోలి నడుచుకోండి. నేను ఎలా ప్రేమగా ఉన్నానో అలా నడుచుకోండి. నేను ఎలా శోధన సహించానో అలా సహించండి. నేను ఎలా శోధన జయించానో అలా మీరు జయించండి అని ఆయన మనకి ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. ఆయనను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు, జాగ్రత్తగా ఆయన్ని మనం స్వీకరించినప్పుడు మనం కూడా మన జీవితంలో ఆయనలాగా జీవిస్తాం. యేసు ప్రభు జీవిత చరిత్రను నేను ధ్యానం చేస్తున్నాను. నాతో పాటు మీరు ధ్యానం చేయండి. దేవునికి దగ్గరగా అవుదాం, యేసుక్రీస్తులాగా మారుదాం.